రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే రఘునందన్ రావు ఒక మాటలో ఏం చెప్తారు? బాలేదు, ఫెయిల్యూర్. 1 year కింద నేను అడిగినప్పుడు సమయం ఇవ్వాలి అని అన్నారు. ఆ సమయం కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇక 14 ఏళ్ళలో అయిపోయింది, ఇంకేం కావాలి? అయిపోయిందా? ఇక బువ్వ ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తే చాలు. 5 ఏళ్ళ నీ పాలనలో నీకు ఇచ్చిన టైంలో 100లో 20 టైం అయిపోయింది. నీకు 20% ఆఫ్ ద టైం యూ ఎగ్జాస్టెడ్. నీ నడక ఎటుపడుతుంది, నీ అడుగులు ఎటుపడతా ఉన్నాయి, పేద ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది చూస్తే ఇందాక చెప్పిన కదా, అవ్వ బువ్వ 2 మెతుకులు చూసే చెప్తుందని. నీ 12 నెలల పాలన చూసిన తర్వాత నువ్వేం చేస్తలేవు, మాటలు తప్ప అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. రైట్, ఉచిత బస్సు ఇచ్చినాము మేము, రుణమాఫీ చేస్తూ ఉన్నాము, కేసీఆర్ చెయ్యంది కూడా చేస్తూ ఉన్నాము, మేము రైతు బంధు రైతు భరోసా తీసుకొస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు. నువ్వు పోయి ఊర్లలో అడుగు. ఇప్పుడు నన్ను అడిగినావు కదా, నేనంటే పక్క పార్టీని కాబట్టి నీకు నచ్చదు నా అభిప్రాయం. పల్లెటూరులోకి పోయి బస్ స్టాండ్ కాడ కూర్చొని అడుగు, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అని అడుగు. నేను చెప్పినట్టే చెప్తారా, ఇంకా బూతులలో చెప్తారా, నువ్వు వింటే నీకే తెలుస్తుంది. ఓకే, చాలా మంది బూతులు మాట్లాడుతారు ఈ మధ్యలో, నేను వింటున్నప్పుడు రాత్రిపూట. ఎందుకు పర్టికులర్గా రాత్రిపూట ఎందుకు వింటారు మీరు? అంటే మేము పొద్దుంతా తిరిగి వస్తాం కదా, నేను 11 గంటలకు గూటికి వచ్చింది, స్నానం చేసి బెడ్ ఎక్కేటప్పుడు ఏం జరిగింది అని చూడడానికి మీలాంటి పెద్దలు మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ చూడాలి కదా. ఎప్పుడు టైం ఉంటుంది? నువ్వు కార్లో కూర్చుంటావు. ఇప్పుడు జనం, నువ్వు వచ్చినావు పొద్దుటి నుంచి, జనంతోటే ఉంటున్నాం కదన్న. స్నానం చేసి బ్రష్ చేసి ఇంత టిఫిన్ కూడా చేయకుండా వచ్చి కూర్చుంటున్నాం కదా జనం కోసం. నీకు దొరికే టైం ఎప్పుడు? యూట్యూబ్లు చూడడానికి, టీవీలు చూడడానికి ఎప్పుడు రాత్రి 10-11కి దొరుకుతుంది, అప్పుడే చూస్తాం. ప్రశాంతంగా